క్రిస్మస్, న్యూ ఇయర్, ఇంకొన్ని రోజుల్లో సంక్రాంతి. మీ పిల్లల స్వీట్ కన్సంప్షన్ తో ఎక్కడన్నా డీకేస్ అండ్ క్యావిటీస్ వస్తాయని బాధపడుతున్నారా? హియర్ ఆర్ సమ్ టిప్స్ టు ఫాలో. స్వీట్ తిన్న వెంటనే కొంతసేపటి తర్వాత నోరు కడిగించేయడం. మనం స్వీట్ తిన్న వెంటనే ఏం కాదు, ఆ స్వీట్ అక్కడే ఇరుక్కుపోయి ఉండి కొన్ని గంటల తర్వాత ఫర్మెంట్ అయ్యాక యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల డీకే ఫామ్ అవుతుంది. సో తిన్న వెంటనే నోరు కడిగేస్తే అప్పుడు అంత ఇబ్బందిగా ఉండదు. రెండోది, మన పిల్లలకి మనం బాగా ఫుడ్ నమలమని చెప్పడం. ఫుడ్ ని 20 to 25 టైమ్స్ మినిమం నమలాలి. కానీ మనం అలా చేయకపోవడం వల్ల ఎక్కువ ఉమ్ము రిలీజ్ కాదు, ఆటోమేటిక్ గా ఎక్కడ తిన్న ఫుడ్ అక్కడే ఉండిపోతుంది. సో ఫుడ్ ని బాగా నమిలితే ఉమ్ము బాగా రిలీజ్ అవుతుంది. సో ఫుడ్ ఎక్కడ ఇరకడం జరగదు. మూడోది, నైట్ టైం బ్రషింగ్. మనం మార్నింగ్ బ్రష్ చేస్తాం ఎందుకు అంటే నోట్లో దుర్వాసన ఉంటుంది కానీ నైట్ టైం బ్రషింగ్ వల్ల అసలు ఫుడ్ నోట్లో ఉండడం అనేది జరగడం చాలా తగ్గిపోతుంది. సో దీనివల్ల క్యావిటీస్ రావడం కూడా తగ్గిపోతాయి. హ్యాపీ హాలిడేస్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.